ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో వర్షం దంచుకొట్టింది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడుతున్నాయి. రోడ్లపై భారీగా వరద ప్రవహిస్తుండటంతో పలు చోట్ల రాకపోకలు బంద్ అయ్యాయి. చోడవరం వడ్డాది వెళ్లే మార్గంలో తాత్కాలిక కాజ్వేపై నుండి వరద ప్రవహిస్తుండటంతో వాహనాలకు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి, వైజాగ్ నుండి నర్సీపట్నం, పాడేరు వెళ్లే వాహనాలకు రహదారి మార్గంలో అధికారులు వాహనాలు నిలిపివేశారు. ఫంక్షన్ ఉంటే బస్ ఎక్కువ వదిలేసి ఇక అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో వర్షం దంచుకొట్టింది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడుతున్నాయి. రోడ్లపై భారీగా వరద ప్రవహిస్తుండటంతో పలు చోట్ల రాకపోకలు బంద్ అయ్యాయి. చోడవరం వడాది వెళ్లే మార్గంలో తాత్కాలిక కాజ్వేపై నుండి వరద ప్రవహిస్తుండటంతో వాహనాలను అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి, వైజాగ్ నుండి నర్సీపట్నం, పాడేరు వెళ్లే వాహనాలకు రహదారి మార్గంలో అధికారులు వాహనాలు నిలిపివేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. థ్యాంక్ యూ హరీష్. చూస్తుంటే భారీ వర్షాలు ఏపీలో దంచుకొట్టే పరిస్థితి కనబడుతుంది. ఇదే నేపథ్యంలో కూడా ఉత్తరాంధ్రలో అయితే భారీ వర్షాలు 2 రోజుల నుంచి వరుసగా కూడా నాన్ స్టాప్ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అయితే అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం, చోడవరం మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జలమయ అయిపోయే పరిస్థితి కనబడుతుంది. భారీ వర్షాల వల్ల రోడ్లన్నీ జలమయ అయిపోయే పరిస్థితి కనబడుతుంది. వాహనదారులందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. అక్కడి నుంచి కూడా చాలా వరకు అనకాపల్లి నుంచి ఈ యొక్క నలుమూల ప్రాంతాల వరకు వెళ్ళిన రోడ్లన్నీ కూడా జలమయం ఉండడంతో కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. నర్సీపట్నం నుంచి చోడవరం, చోడవరం నుంచి విశాఖపట్నం వెళ్లే రహదారులన్నీ కూడా చాలా వరకు జలమయం అయిపోవడంతో కూడా అధికార యంత్రాంగం అంతా కూడా రోడ్లపై అయితే వాహనాలను ఆపేయడం జరిగింది. అయితే ఇదే పక్క చూస్తుంటే కూడా అల్లూరు జిల్లా ప్రాంతాల కాసి వెళ్లిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో రోడ్ల పైన కూడా అధికారులందరూ కూడా ఆ యొక్క రహదారులన్నీ కూడా స్టాప్ చేయడంతో కూడా వాహనదారులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే చోడవరంకి వచ్చినప్పటికీ కూడా చోడవరంలో భారీ వర్షం కారణంగా కూడా కొండలు వాగులు కూడా అంటే చాలా వరకు చూస్తుంటే కూడా ఈ యొక్క వర్షానికి కారణంగా నలుమూల ప్రాంతాలు చోడవరంలో ఎక్కువగా కూడా విలేజ్ ఉన్న ఏరియా అది. ఆ యొక్క ఏరియాలో కూడా భారీ వర్షాల కారణంగా కొండల నుంచి వాగుల నుంచి కూడా వర్షం నీరైతే బయటికి ఊర్లలోకి వచ్చేయడంతో అయితే ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్ గా మనం చూడొచ్చు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ యంత్రాంగం కూడా మొత్తం అంతా కూడా కదిలి కూడా రోడ్లపై ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాహనదారులు వెళ్ళడానికి అయితే చాలా సురక్షితంగా కూడా వాళ్ళు వెళ్ళడానికి అయితే చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇటుగానే అల్లూరి జిల్లాకు సంబంధించి కూడా చాలా వరకు అల్లూరి జిల్లాకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గిరిజన ప్రాంతాలు, అట్లాగే ఏదైతే వాగులు వంకలు ఉన్నాయో ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాల వైపు అయితే ఎటువంటి ప్రజలు ఎవరు వెళ్ళనివ్వకుండా కూడా అధికారులు ముందస్తు జాగ్రత్తలు అయితే చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రదీప్. ఫంక్షన్ ఉంటే బస్ ఎక్కువ వదిలేసి